ప్రస్తుతం కాంగ్రెస్ నేత అనిల్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. తప్పు లేదు వీళ్ళని, ఇన్ని అబద్ధాలు. ఇగో ఇది యాడ్, కలర్ఫుల్ యాడ్ ఉన్న చూడండి. ఇది ఎవరిది? కాంగ్రెస్ పార్టీ యాడ్. ఇది తెలంగాణ ప్రభుత్వం వేసిన అడ్వర్టైజ్మెంట్ లాగా కనబడుతుందా? ఇది చాలా క్లియర్గా ఉంది కదా, చూడండి, కలర్ఫుల్గా కనబడుతుంది కదా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న, ఇది ప్రభుత్వంకి సంబంధించిన యాడ్ లాగా కనబడుతుందా? మరి ఇక్కడ చేయి గుర్తుంది కదా, ఇది ప్రభుత్వానికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం వేయించిన కనబడుతుందా? ఇక్కడ పైన ఉన్నారు కదా, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, డిప్యూటీ మంత్రి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. చూడండి, ఇది తెలంగాణ ప్రభుత్వంలాగా కనబడుతుందా? చేయి గుర్తు వేసింది కదా ఇక్కడ. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన యాడ్. మమ్మల్ని గెలిపినరి అని చెప్పేసి యాడ్ ఇస్తారు, చెప్పుకుంటారు మేమేం చేసినామని. ఇక ప్రవళిక ఇష్యూ అప్పటిది చెప్తున్నాయి కొద్ది విషయాలు. రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ప్రవళిక ఇష్యూ, కేటీఆర్ మేడకు బిగుస్తున్న ఉచ్చు. అప్పుడు అబద్ధాలు, ఆ అమ్మాయి పైన అబద్ధాలు. అందుకే ఉసురు తలిగింది. ఉసురు తలిగితే పార్టీయే కనబడకుండా పోతున్నది నాయన. అసెంబ్లీలో 39 వచ్చినాయి, మొన్న పార్లమెంట్లో 0, గుడ్డు 0, గాడిది గుడ్డు. ప్రవళిక ఉసురు తలిగింది నాయన నీకు కేటీఆర్. పాపాలు ఉట్టే భగవంతుడు పైన ఉన్నాడు, శిక్ష ఎట్లా వేస్తాడు. నిన్న కూడా ఏం చేసిండ్రు అక్కడ వికారాబాద్లో సురేష్ రాజు అనేటోడు, వాడు టీఆర్ఎస్ మండల్ పార్టీ ప్రెసిడెంట్. వాని వెనకాలండి మొత్తం రెచ్చగొట్టి, అక్కడ ఉన్న రైతులు రెచ్చగొట్టి దాడి చేయించండి. ఇట్స్ ఎ కాన్స్పిరసీ. దానిపైన కూడా విచారణ జరుగుతున్నది. ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు మీరు. ఆ భగవంతుడు కూడా వదిలిపెట్టాడు మీ కుటుంబాన్ని. కేటీఆర్ జాగ్రత్తగా ఉండు. ఇక ఫేక్ నంబర్ 1 అది చెప్పేసిన. ఇక ఫేక్ నంబర్ 2 ఏది మాట్లాడుతుండో, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బామ్మర్దికి సృజనికి 900 కోట్ల రూపాయలు, 1100 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ కట్టబెట్టిండని అమృత్ పథకంలో. ఆడ పోయి ఇచ్చిండట. ఎక్కడికి పోయింది? ఢిల్లీ పోయింది. ఇక ఢిల్లీ పోయి అమిత్ షాకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా తెలియదు, కానీ ఆయన జైలుకి పోతారట. వీళ్ళంతా ఎందుకు పోతారు జైలుకి? వాళ్ళకి నియమ నిబంధనల ప్రకారమే కాంట్రాక్ట్ వచ్చింది. ఆ కాంట్రాక్ట్ కూడా సృజానికి ఏ పేరు మీద వచ్చింది? షోదా వర్క్ అనే కంపెనీ. ఆ కంపెనీ పేరు మీద ఎంత వచ్చింది? కేవలం 29% వాటా. ఈ హోల్డ్స్ ఓన్లీ 29% ఆఫ్ ద కాంట్రాక్ట్. టోటల్ కాంట్రాక్ట్లో 329 కోట్లు అవుతుంది. మన పిట్టెల ద్వారా ఏం చెప్తున్నాడు? 900 కోట్లు 80% అని అంటున్నాడు. అది అమృత్ కాంట్రాక్ట్ ఎవరికి వచ్చింది? ఏఎంఆర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చింది. ఆయననే ప్రధాన భాగస్వామి, 51% ఉన్నది ఆయనకు. ఇదే ఉపేందర్ రెడ్డి గారు ఇప్పుడు సృజన్ వాళ్ళ మామ, పిల్లనిచ్చిన మామ. ఆ పిల్లనిచ్చిన మామ చాలా క్లియర్గా చెప్పిండు కదా, నా సృజన్ మా అల్లుడే. మరి రేవంత్ రెడ్డి గారికి బామ్మరిది ఎట్లయితాడు? రేవంత్ రెడ్డి గారు చాలా దూర బంధువు, అయిన సొంత బామ్మరిది ఏం కాదు. నీకు రాజుపాకాలు అంటే కేటీఆర్కి రాజుపాకాలు ఎట్లా బామ్మరిది అవుతాడో ఆ విధంగానే సృజన్ దూర చుట్టమవుతాడు. ఇలా బామ్మరిది అంటున్నావు. ఇది కూడా ఫేక్ ప్రచారమే కదా. ఎవరు నమ్మాలా నిన్ను? రోజు నోరు తెరిస్తే అబద్ధాలు. మరి కాంట్రాక్ట్ వచ్చింది 26% అయిన వాటా, 26 28%, 329 కోట్ల కాంట్రాక్ట్. ఉపేందర్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పిండు, ఆయననే అన్నాడు కదా. మరి ఆయన అన్నదానికి నువ్వు అన్నదానికి, మరి ఆయన మీ పార్టీలోనే ఉన్నాడు. ఈజ్ అన్ ఎక్స్ఎమ్మెల్యే, మీ పార్టీలోనే ఉన్నాడు. మరి ఈయన నువ్వు చెప్పింది తప్పన్నప్పుడు మీ పార్టీలో ఉంచుకోవద్దు, సస్పెండ్ చేయు. ఎందుకు చేస్తలేవు? మరి నువ్వు ఒక మాట మాట్లాడతావు, ఆయన ఒక మాట మాట్లాడతాడు. మరి దీన్ని ప్రజలు ఎవరిది నమ్మాలా? ఉపేందర్ రెడ్డి గారిది నమ్మాలనా, లేకపోతే నీ మాట నమ్మాలనా? ఆ నిబంధనల ప్రకారమే కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు. ఇన్ని అబద్ధాలు. ఇంకా ఇప్పుడే అసలు వచ్చింది ఫార్ములా 1. ఒక మంత్రిగా ఉన్నప్పుడు
ఫార్ములా 1 రేస్ కోసం 55 కోట్ల రూపాయలని ఉట్టిగానే రాపిచ్చేసిన దానికి అవసరం అని చెప్పేసి నియమ నిబంధనలు ఉండేయా? ఇదేమన్నా నీ ప్రైవేట్ కంపెనీనా? ఇది ప్రజల సొమ్మిది. ఈ తెలంగాణ ప్రజల సొమ్మిని దారాదత్తం చేసేవి 55 కోట్ల రూపాయలని అసలు నియమ నిబంధనలు లేకుండా టెండర్ పిలవకుండా ఏమీ చేయకుండా 55 కోట్ల రూపాయలు దారాదత్తం చేస్తే నీ పైన మరి కేసులు బెటరా, విచారణ జరపరా? మరి ఆ విచారణ జరపడానికి ఆయన ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ దగ్గరికి ఫైల్ పంపించినాం. 15 రోజులు అవుతుంది పెండింగ్లో ఉండి, ఇప్పటి వరకు కూడా గవర్నర్ దానికి ఆమోదం తెలపలే. మరి ఇప్పుడు నువ్వేం చేస్తే నువ్వు ఢిల్లీలో ఎందుకు పోయినావు అనుకుంటున్నావు? ఢిల్లీ పోయి అక్కడ బీజేపీ నాయకులు అమిత్ షాని కలిసి అక్కడ పోయి కాళ్ళు మొక్కి నన్ను ప్రాసిక్యూట్ చేయకుండా ఆపండి, మీ కాళ్ళు మొక్కుతా, అవసరమైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తా, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని నేను టార్గెట్ చేస్తా అని చెప్పేసి ప్రెస్ మీట్ పెడితివి. ఇవన్నీ ప్రజలకు తెలియదా? నువ్వు చేసిన తప్పులను నీకు రాబోయే కాలంలో పడే శిక్షను తప్పించుకోవడానికి నీ పార్టీని నిన్ను బీజేపీ దగ్గర తాకట్టు పెడితివి, అమిత్ షా దగ్గర తాకట్టు పెట్టుకున్నమాట వాస్తవం కాదా? ఇంకో సమాచారం కూడా ఉన్నది, ఈటెల రాజేందర్ గారు కూడా ఢిల్లీలో ఉన్నారని. మరి ఈటెల రాజేందర్ నువ్వు ఢిల్లీలో మాట్లాడుకున్నది వాస్తవమా కాదా అని నువ్వు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి రాజేంద్ర అన్న ఏమైనా సాయం చేస్తుండో కేటీఆర్కి? ఎందుకంటే వాళ్ళు మంచి మిత్రులు కాబట్టి రాజేందర్ గారు కూడా సహాయం చేస్తున్నారని చెప్పేసి ఓ సమాచారం ఉంది. ఇది నిజమా కాదా త్వరలోనే బయటపడుతుంది. నువ్వు ప్రాసిక్యూషన్ నుంచి తప్పుకోలేవు, నువ్వు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోలేవు. విచారణ జరుగుతున్నది. మీరు చేసిన దొంగతనాలు, లంగతనాలు, దోపిడీలు అన్నీ కూడా బయటపడతాయి. ఏ విధంగా ప్రజల్ని వేధించినరో, ఈ ప్రజాధనాన్ని దోచుకొని ఏ విధంగా మీరు ఆస్తులు కూడగొట్టుకున్నారో ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బహిర్గతం చేస్తుంది. మీకు శిక్ష తప్పకుండా పడుతుంది. ఒకవేళ మీరు తప్పించుకునే ప్రయత్నం చేసిన ఆ భగవంతుడు అనేటువంటి ఉన్నాడు కేటీఆర్, జాగ్రత్త. ఇంకొకసారి పిచ్చి పిచ్చి ప్రేరేపణలు చేస్తే, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. మహారాష్ట్రలో పోటీ ఎక్కడ ఇస్తారు? పార్టీ ఈయన లేదు, ఇంకా ఆడే ఇస్తారు.